మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. విజయ సంకల్ప బస్సు యాత్ర అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆమురాజుల శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ బస్సు యాత్ర బైంసా ఆదిలాబాద్ కొమరంభీం తాండూరు మీదుగా 23వ తారీఖున బస్సు యాత్ర బెల్లంపల్లి చేరుతోందన్నారు. దానిని అస్సాం ముఖ్యమంత్రి మన హిమంత్ బిశ్వ శర్మ మరి వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ నుంచి కొమరంభీం జిల్లా, అలాగే అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాకు ప్రవేశం కావడం జరుగుతుంది. అది మన తాండూర్ మండలంలో మరి ప్రారంభం కావడం జరుగుతుంది. అక్కడి నుంచి 23వ తారీఖు ప్రారంభమై ర్యాలీగా మన బెల్లంపల్లి కాంటా చౌరస్తకు రావడం జరుగుతుంది. దీనిని ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా భాగస్వాములై ఈ మన బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి, మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి వీరందరూ కూడా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనిని అందరూ కూడా మరి ఈ సంకల్ప యాత్ర మరి విజయవంతం చేయాలని మరి బెల్లంపల్లిలో కాంటా చౌరస్తలో పెద్ద సభ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా మమేకమై అందరూ కూడా హాజరు కావాలని కూడా ప్రత్యేకంగా వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ సంకల్ప యాత్రలో ప్రముఖులందరూ కూడా మరి అధినాయకత్వం కూడా రావడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా పాత్రదారులు ఉన్నటువంటి నాయకులు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లుగా ఈరోజు 20వ తేదీన బస్సు యాత్రలు ప్రారంభించడం జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ఈరోజు బాసర్లో ప్రారంభమవుతుంది. ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ గారు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క బస్సు యాత్ర మంచిర్యాల జిల్లాకి 23వ తేదీ తాండూరు మండలంలోకి ప్రారంభమవుతూ ఆ తాండూరు మండలం మీదుగా బెల్లంపల్లికి చేరుకొని బెల్లంపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు రాబోతున్నారు. నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి 2024లో మళ్ళీ మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా, ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ యొక్క యాత్ర ఉండబోతుంది. ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై బీజేపీ.